మళ్ళీ పండగ వచ్చింది, సొంత ఊళ్లకు జనం దండు కదిలింది. క్యాలెండర్ మారిందంతే కానీ సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఈసారి ఇంకాస్త మోత మోగుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి ఏ బస్సు చూసినా సరే కాలు మోపే జాగా లేదు. స్పెషల్ బస్సులు వేసామంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటే ఊరుకునేది లేదని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఈ సంక్రాంతికి కూడా ప్రయాణికుల నిలువు దోపిడీ కంటిన్యూ అవుతోంది. ఏపీ తెలంగాణ ప్రభుత్వ రవాణా సంస్థలు సంక్రాంతి పండగ కోసం అదనపు సర్వీసులు వేశాయి. కానీ వెళ్లేవాళ్లు లక్షల్లో ఉండేసరికి ఆ బస్సులు ఏ మూలకు సరిపోవడలేదు. అందరికీ ముఖ్యమైన పండుగ కావడంతో కుటుంబాలతో బయలుదేరుతున్నారు. ఆర్టీసీ బస్సులో సీట్లు దొరక్క మరో దారి లేక ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ కంటే గరిష్టంగా 50% ఛార్జీలు పెంచేందుకే ట్రావెల్స్ కు అనుమతిచ్చారు. అయినా భలే ఛాన్సులే అంటూ ప్రైవేట్ ట్రావెల్స్ డబుల్ ఛార్జీలతో బాధేస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల హెచ్చరికలను లెక్క చేయడం లేదు ప్రైవేటు బస్సులు. దీంతో ట్రావెల్స్ నిర్వాహకులకు ఏపీ రవాణా శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇక నిబంధనలు ఉల్లంఘించిన 75 ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 ఆర్టీఏ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అక్కడికి ఇక్కడికి అనే తేడాలేం లేవు. ఎక్కడికి వెళ్లాలన్నా డిస్టెన్స్ ను బట్టి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అదేంటి ఈ రూట్లో ఇంతే కదా అంటే సంక్రాంతి సీజన్లో రూల్స్ గీల్స్ జాంతానై అంటున్నారు. హైదరాబాద్ టు విజయవాడ ఆర్టీసీ బస్సు 450 రూపాయల నుంచి 800 దాకా వసూలు చేస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ 2700 రూపాయల నుంచి 4000 దాకా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ టు వైజాగ్ వయా రాజమండ్రి ఆర్టీసీ 1050 నుంచి 2600 రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు తెలంగాణ ఆర్టీసీ లహరి ఏసీలో 1500 ఛార్జ్ చేస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ 4000 నుంచి 5000 దాకా వసూలు చేస్తున్నాయి. లగ్జరీ బస్సు నుంచి స్లీపర్ దాకా ఉన్న రేట్లివి. తెలంగాణలోని దూర ప్రాంతాలకు వెళ్లాలి అన్నా, ఏపీలో స్వస్థలాలకు వెళ్లి రావాలి అన్నా జేబులు ఖాళీ అయ్యేలా ఉన్నాయి. కుటుంబాలతో ప్రయాణం పెట్టుకుంటే ఛార్జీలకే రాను పోను 20-25,000 ఖర్చయ్యేలా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని కట్టడి చేసేందుకు ఏపీ రవాణా శాఖ చర్యలు తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. వారి ఫేర్స్ ని ఆన్లైన్లో ఎవ్రీ అవర్కి మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఫేర్స్ ఎగ్జార్బిటెంట్గా ఆన్లైన్లో ఇంక్రీజ్ అవుతున్నాయో ఇమీడియట్గా కన్సర్న్డ్ ట్రావెల్స్ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులను సీజ్ చేస్తున్నారు. అధికారులు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దారి దోపిడీ కొనసాగుతూనే ఉంది.